పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తున్నారు, అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. మీరేమో ఒకవైపు నుంచి కడప ప్రజలను తీసుకొచ్చి, కడప రౌడీలను తీసుకొచ్చి ప్రజలను కూడా కాదు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఏముండదండి, అతను పవన్ కళ్యాణ్ని చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? తమ్ముడు కదా ఆయన వస్తున్నాడు తప్ప చిరంజీవి ఇంపాక్ట్ చిరంజీవికి లేదు, ఈయనకే ఉంటుంది. ఇంకా చిరంజీవి అనే ఇటువంటి ఒక సూపర్ స్టార్ 2 చోట్ల నిలబెడితే ఒక చోట గెలిచాడు. తమ్ముడు 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల ఓడిపోయాడు. ఇవాళ ఒక చోట నిలబడ్డాడు. తమ్ముడికి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి ఒక అన్నగా, సినిమా యాక్టర్గానే మనం చూడాలి తప్ప ఆయన పెద్ద రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో అలా చూడొచ్చు, కానీ చిరంజీవి గారే వచ్చి సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలా అంటే కొంతమంది లీడర్స్ ని, బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కి సంబంధించి వాళ్ళందరికీ తిరుగుతాడని నేను అనుకోవట్లేదు. మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు, అనౌన్స్ చేశారా? లేదు, వాళ్ళు కలిసారు, వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఇస్తున్నట్టు అయితే చెప్పారు ఆయన. కలిసి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు నేను నా మద్దతు మీకు ఉంటుందని చెప్పటం వేరు. ఆయనే ఆ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీనివాస్ గారిని గెలిపించమను, లేకపోతే మన రమేష్ని గెలిపించమని చెప్పటం వేరు. తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముడిని గెలిపించమనటం వేరు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి, తమ్ముడికి అన్న తోడే వస్తే తప్ప పిఠాపురంలో దిక్కులేని పరిస్థితి ఉందనేది అర్థమవుతుంది. ఎందుకు రావాలి అన్న? ఈయన సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్ కదా, ఎందుకు రావాలి అన్న? ఎందుకు అన్న సపోర్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తాను బలహీనంగా ఉన్నాననేది అర్థమవుతుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్రెడీ సపోర్ట్ చేయటం లేదని అర్థం దానికి. అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారా? వేరుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు. మరి ఎందుకు చిరంజీవి గారు రావాలి? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరా? అన్నదమ్ములే కదా, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఎందుకు నాగబాబు గారు తెలిసిందే కదా. ఈ ముగ్గురు ఎందుకు ప్రచారం చేయాలి? అక్కడ ఆశీర్విస్తే సరిపోతుంది కదా. సో సంథింగ్ ఈజ్ దేర్. వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ నియోజకవర్గానికి వస్తే మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయలకే మీరు ఓటేయాలని చెప్పారు. ఈ రోజు ఆయన మీ అపోజిషన్ పార్టీలో ఉన్నారు. సో ఏంటి ఇది, ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు? మీకున్న నాలెడ్జ్ ఏంటిది? నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు. చాలా సందర్భాల్లో చెప్పా, సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాస పాత్రులకి, విశ్వాసఘాతకులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని. ఎవరు విశ్వాసపాత్రులు, ఎవరు విశ్వాసఘాతకులు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నానండి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు రత్తయ్య గారు. ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు, యూనివర్సిటీ కూడా ఉంది, చాలా చోట్ల ఆయన కళాశాలలు ఉన్నాయి, ఆయన విద్యలో సేవ చేస్తున్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలనే కోరిక ఉంది. చాలా పార్టీలో ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు, పార్టీ కూడా పెట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరారు, ఆ కోరిక నెరవేరింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం వల్ల, నరసరావుపేటలో పోటీ చేయటం వల్ల మాత్రమే లావు రత్తయ్య గారి కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటుకి వెళ్ళాడు. ఇది వాస్తవం కదా. మోసం చేయొచ్చండి? గుంటూరులో పోటీ చేయవయ్యా అని అడిగితే లేదు ఇక్కడే పోటీ చేస్తానని అడ్డం తిరగటం ఏంటండి? ఇక్కడ ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ మీదే తిరిగి నువ్వు ఇంకొక పార్టీకి వెళ్ళి పోటీ చేయటం ఏంటండి? ఇది విశ్వాసపాత్రుల లక్షణమా? విశ్వాసఘాతకులు కాదా? అది చాలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తుక్కుగా మా పల్నాడు జిల్లాలో ఓడించడానికి ఒక్క పాయింట్ చాలని నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం, ఎవరు కన్నా లక్ష్మణ గారు ఉన్నారు, నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నాడండి? ఏ పార్టీలో పుట్టాడండి? ఏ పార్టీలో పెరిగాడండి? ఎన్ని పార్టీలు మారాడండి? ఎన్ని జెండాలు మార్చాడండి? అసలు మీరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు, ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆయన నోటేమంటే ఎవరు చెప్పింది కాదు, ఎవరు ఆరోపణ చేసింది కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారిని, నన్ను, ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు, నా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. నేను చాలా గొప్పవాడిని రంగా కన్నా, అందువల్ల నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వండర్ఫుల్. ఆ మాట మీద నిలబడ్డావా? ఇవాళ ఎన్ని పార్టీలు తిరిగిలేవు? కాంగ్రెస్, బీజేపీ, అక్కడ నుంచి బీజేపీలో కూడా సామాన్యమైంది కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు.
అతను పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు కానీ ఇవాళ కూడా బీజేపీలో అతను ఉంటే ఇవాళ ఏ పార్లమెంటుకో ఈ అసెంబ్లీకో ఈ కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు. అతను వ్రతం చెడ్డాడు, చెడి మళ్ళా చంద్రబాబు ఎవరైతే నన్ను చంపుతాడని ప్రచారం చేసుకున్నాడో ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, వచ్చి నా మీదే పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను విశ్వాసఘాతకుడు కాదండి. కాంగ్రెస్ని మోసం చేశాడు, బీజేపీని మోసం చేశాడు, మధ్యలో వైసీపీకి వస్తా అన్నాడు, మధ్యలో జనసేనకి వెళ్తా అన్నాడు. ఇన్ని డ్యాన్సులు వేసి ఇవాళ వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. నేను అందుకే మీతో అయితే డాన్స్ చేసి పోటీ పడలేరు, మీతో అయితే డాన్స్ చేసి పోటీ పడలేరు. డ్యాన్స్ కాదు, ఏది పడలేడు. మీరు చూస్తారు కదా రిజల్ట్ మీరు చూస్తారు కదా, దేనిలోనూ పడలేడు. విశ్వాసఘాతకులు వాళ్ళు. నేను అనిలు అలా నమస్కారం పెడుతుంటే వ్యాన్లో వెళ్ళి వీళ్ళు విశ్వాస పాత్రులు రా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళి నమస్కారం పెడుతుంటే వీళ్ళు విశ్వాసఘాతకులు రా అనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ద్రోహం నేను ఒక మాట చెప్తానండి, ఏ పార్టీలో అయినా సరే, మా పార్టీలో కూడా ఉంటాయి. 23 చంద్రబాబు తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి, ఒక్కళ్ళే గెలిచారు.